మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదివారం పరిశీలించారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకు మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రేమ్సాగర్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టగా ఆదివారం ఆయన పనులను పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆధునిక పద్ధతిలో డాంబర్ షీటు వేయడం జరుగుతుందని ప్రేమ్సాగర్రావు తెలిపారు. చెన్నై నుంచి దాదాపు 15 లక్షల రూపాయలతో డాంబర్ షీటుతో పాటు సిబ్బందిని కూడా చెన్నై నుంచి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఓవర్ బ్రిడ్జి మీద ప్రయాణం ప్రమాదకరం అనుకునే వాహన చోదకులకు సేఫ్ జర్నీ అనే విధంగా రోడ్డు పనులు చేయిస్తున్నట్లు వివరించారు. అలాగే సంక్రాంతి పర్వదినం నాటికి మంచిర్యాల, నస్పూర్, లక్షటిపేట పురపాలక సంఘాల్లో స్వచ్ఛమైన గోదావరి తాగునీరు ప్రతిరోజు 2 గంటల పాటు సరఫరా చేస్తామని ప్రేమ్సాగర్రావు తెలిపారు. రోడ్డు యాక్చువల్గా 2 తారీఖు అంటే ఈ ఫస్ట్ వరకు అనుకున్నాం, కానీ కొంచెం అంటే ఇది ఏం ప్రాబ్లం ఏంటంటే ఈ షీట్ ఇక్కడ దొరకదు. 15,40,000 రూపాయలు షీటు చెన్నై నుంచి తెప్పించాం. ప్లస్ లేబర్ కూడా వాళ్ళే వచ్చి ఇంకా లేబర్ చేయరాదు. వాళ్ళు అంటే రాత్రి పాలు చేస్తేనే ఈ పరిస్థితి ఉన్నది. ఈ పక్క అయితే ఇలా అయిపోతుంది, ఈ పక్క రేపటి వరకు అయిపోతుంది. రేపు ఫస్ట్ కాబట్టి ఈ పక్క రెడీ ఉంటుంది. అది కూడా నాకు తెలిసి 4-5 డేస్ నస్పూర్ కానీ లక్ష్మీపేట ఈ 3 మున్సిపాలిటీకి ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అయింది. ఆఫీసర్లు ఇస్తున్నారు ఆల్రెడీ 2 గంటలు నీళ్ళు మంచినీళ్ళు ఇస్తామని చెప్పిన. అది కూడా చేతితోటి దోవితోటి నల్ల కింద నీళ్ళు బట్టి నేను తాగిన తర్వాతనే నీళ్ళు ఇచ్చిపెట్టాను. 2 రోజులు 2 గంటలు డైలీ, 1 నిమిషం కూడా బంద్ కాదు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి బంద్ చేసే పరిస్థితి వస్తే మొదలే చెప్తాం. ఇట్లా దొంగల లెక్క రాత్రి పాలు లేదు. పొద్దున వాళ్ళకి ఏ సమయం వీలైతే 5 గంటల నుంచి 7 గంటలకు దాంతో మాట్లాడిపిస్తాం. ఇంతకుముందే పొద్దున మాట్లాడినప్పుడు చెప్పిన కమిషనర్ గారికి ఈ కాడ నుంచి మున్సిపల్ క్లీనింగ్ కూడా వార్డు కమిటీలో లీడర్లు కాదు, పొలిటికల్ సంబంధం లేదు. ప్రతి వార్డులో చిన్న వార్డు ఉంటాయి. గల్లీలో తెలియని చాలామంది ఉంటారు, రిటైర్ అయిన వాళ్ళు, సిటిజన్స్, పార్టీలకు సంబంధం లేని వాళ్ళు. వాళ్ళని కమిటీ చేసి ఈ మున్సిపాలిటీలో వాడకత్తారా పనిచేస్తారా లేదా వాళ్ళ దగ్గర బుక్ పెడతాం. వీళ్ళు పని చేస్తే వాళ్ళు పని చేసామని రాసి రావాలి. ఆ బుక్ నేను చెక్ చేస్తాం. 14 టీఎంసీ ఉంటే డెడ్ స్టోరేజ్ నీళ్ళు ఇవ్వాలి. 8 నెలలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నీళ్ళు ఇవ్వాలి. రైతులు కూడా ఆశ వదులుకున్నారు నీళ్ళు రావని. అటువంటి దాన్ని నేను గొడవ చేస్తే ఒకటే చెప్పిన, మాకు నీళ్ళు లేకుండా నేను ఎన్టీపీకి తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి హైదరాబాద్కి మంచి నీళ్ళు తీసుకుపోతే 6 టీఎంసీలు ఎన్టీపీసీ జాంతనే హైదరాబాద్ జాంతనే మా నీళ్ళు మాకు ఖచ్చితంగా లెక్క, లేకపోతే ఎవరు తీసుకుపోతే నేను చూస్తా అని చెప్పి సచ్చినట్టు పోయి హైదరాబాద్ మీటింగ్ పెట్టుకుని మరొక ఇస్తాను. రిపేర్లు చేసి అయిపోయింది, టైర్లు అయిపోయింది, రెడీ ఉన్నది. ఎల్లుండి ఓపెన్ చేస్తాను. వడ్లు జోకుడు అంటే ఈ తరుగు పేరు బంద్ చేసిన 2 రైతులకు ఇంతకన్నా పెద్ద ఏం కావాలి చెప్పు. వాళ్ళ కరప్షన్ బంద్ చేసినా నీళ్ళు పంట చేసుకుని నీళ్ళు ఇస్తాను. 2 సాగునీళ్ళు. ఇప్పుడు నేను వచ్చాక ఇబ్బంది మారుతారు అధికారులు, అదే అధికారులు పనిచేస్తారు. నీకెందుకు సాధగాలే? ఓ సీనియర్ ఎమ్మెల్యే 20 ఏళ్ళ ఎమ్మెల్యే కదా, ఒక్క అధికారితో నిజే పని చేయించలేకపోయాను. ఇది కూడా అంటారు కదా, మరి నువ్వేం చేయించలే, అటుపక్క చేసి ఇటుపక్క ఏం చేయలే మరి. అందుకే చెప్తున్నా, మనిషికి చిత్తశుద్ధి ఉండాలి, పనిచేయాలని ఆలోచన ఉండాలి. నన్ను ఇంతమంది ప్రజలు ఎన్నుకుని వాళ్ళకి ఏదో సేవ చేసి ఇంత పేరు తెచ్చుకొని తప్పలు ఉండాలి. అది లోపలికి వెళ్ళి ఉండాలి. ఈ మంచిర్యాల శ్మశానం కావాలని గుర్తుందా? నేను కట్టిస్తా, చెప్తాను పట్టియాలి. ఇంకొక నెల లోపల మొదలు పెట్టిస్తే జాగా నేనే అలా చేస్తాను. ఈ మంచిర్యాల పట్టణం 4 అయితే శ్మశానాలు. అటు రాజీవ్ నగర్ది కోటి, ఇక్కడ ఈ సాయకుంటది కోటి, ఆ ఏసీ దగ్గర ఒకటి, ఇటు కూడా కట్టించి 4 కట్టించి శ్మశానాలు. మళ్ళీ 20 ఏళ్ళ దాకా శ్మశానాల గురించి వాళ్ళు మాట్లాడు.
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్యలోని శ్రీరామ మందిర అక్షింతలు ఆదివారం హాజీపూర్ మండలానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా మండలంలోని బుగ్గగట్టు వద్ద మంగళహారతులు, కోలాటాలు, భజన పాటల మధ్య భక్తులు ఘనస్వాగతం పలికారు. బుగ్గగట్టు వద్ద నుండి అక్షింతలను శోభయాత్రగా మండలంలోని రాపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు హాజీపూర్ మండల సమయోజక్ బొలిశెట్టి తిరుపతి మాట్లాడుతూ జనవరి 1 నుంచి 15 వరకు ప్రతి ఇంటికి అక్షింతలతో పాటు రామమందిర చిత్రపటం అందజేస్తామని తెలిపారు. అయోధ్యలో జనవరి 22న శ్రీరామ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని శ్రీరామ అక్షింతలను ప్రతి హిందూ బంధువుకు చేరాలని అయోధ్య ఆలయ ట్రస్టు అక్షింతలు పంపించారని తెలిపారు. సోమవారం నుండి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలోని హిందూ బంధువులకు అక్షింతలు పంపిస్తామని తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు పుస్కూరి శ్రీనివాసరావు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మండల కన్వీనర్ ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి, రాపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు నామని రాజేశం, పడతన్పల్లి అధ్యక్షులు మడిపెల్లి సత్యం, కర్ణమామిడి అధ్యక్షులు బొడ్డు శంకర్, హాజీపూర్ అధ్యక్షులు కుమ్మరి సత్తయ్య, నరసింగాపూర్ అధ్యక్షులు లగిశెట్టి వెంకటి, కందుల రమేష్, చింతకింది మధుసూదన్, చింతకింది లక్ష్మణ్, గుండా రఘుపతి, మనుమండ్ల శ్రీనివాస్, పూదారి లలిత, ఓరుగంటి భూమయ్య, జితేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హాజీపూర్ మండలంలోని మరి ఏదైతే శ్రీరామ ట్రస్ట్ ద్వారా మరి అయోధ్యలో నిర్మించబోతున్న భవ్యమైన మరి ఈ యొక్క మందిరాన్ని హిందూ ఆత్మీయ బంధువులందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఈ యొక్క హాజీపూర్ మండల్ శ్రీరామ ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ప్రతి గ్రామం లోపల కూడా ఈ యొక్క అక్షంతలను తీసుకొని వెళ్ళి ఆ యొక్క గ్రామ కమిటీల ద్వారా మరి ఈ యొక్క అక్షంతలను ప్రతి ఇంటికి చేర్చే విధంగా మరి భక్తులందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో మహాయజ్ఞంలో పాల్గొని ఈ యొక్క స్వామివారి అక్షంతలను అన్నిటిని కూడా మరి ప్రతి గ్రామాన చేర్చే విధంగా మరి భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హాజీపూర్ మండల హిందూ బంధువులందరికీ మరియు ఆత్మీయ సోదరులందరికీ కూడా మరి భక్తులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.